గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ విత్ శ్రీకాంత్. నా కోసం మా హస్బెండ్ అయితే మైక్ ఆర్డర్ చేశాడు వ్లాగింగ్ కోసము. అది నేను అన్బాక్సింగ్ వీడియో చూపిస్తాను. దానికంటే ముందు మాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే డిస్కస్ చేస్తాము. ఈ మైక్ గురించి మీరు కూడా కేర్ఫుల్ గా ఉంటారనేసి ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాము. ఆ ఇన్సిడెంట్ ఏంటో చూసేద్దాం. ఈ మైక్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 2 days కి అయితే మాకు డెలివరీ అయింది. ప్రోడక్ట్ రిసీవ్ అయింది. రిసీవ్ అయిన తర్వాత అయితే మేము అన్బాక్సింగ్ చేసాము. చేసిన తర్వాత ఈ పార్ట్స్ అయితే మిస్ అయ్యాయి. C2C అడాప్టర్, C2L అడాప్టర్, ఇంకొకటి విండోలు అయితే మిస్ అయ్యాయి. అవి మేము నోటీస్ చేసి అమెజాన్ కస్టమర్ కేర్ కి అయితే కంప్లైంట్ రేస్ చేసాము. అమెజాన్ కస్టమర్ కేర్ నుండి అయితే కాల్ వచ్చింది. క్లియర్ గా వాళ్ళకి ఇష్యూని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు వెంటనే అయితే నాకు రిప్లేస్ ప్రోడక్ట్ అయితే పెట్టారు. మీరు కూడా ఇన్ కేస్ ఆర్డర్ చేసుకుంటే మాన్యువల్ ప్రకారం వన్స్ అయితే చెక్ చేసుకోండి. అన్ని పార్ట్స్ మనకి వచ్చాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే చేద్దాం. తర్వాత దీని స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. Digitech 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ ఫర్ స్మార్ట్ ఫోన్స్ అండ్ DSLR కెమెరా. దీని మోడల్ నెంబర్ వచ్చేసి DWM116. కమ్స్ విత్ టైప్ C2C అండ్ టైప్ C2 లైట్నింగ్ కన్వర్టర్. ఇదైతే 40 meters డిస్టెన్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే 2.4 GHz రేడియో ఫ్రీక్వెన్సీ. ఇదైతే 6 hours బ్యాటరీ లైఫ్ ఉంటుంది మనకి వన్స్ ఛార్జ్ చేస్తే. ఇదైతే 360 degrees ఆడియో క్యాప్చరింగ్. నెక్స్ట్ ఇది నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది మనకి. కాంపాక్టబుల్ టు ఆండ్రాయిడ్, iOS స్మార్ట్ ఫోన్స్ అండ్ డివైజెస్. ఆడియో ఫర్ ఎనీ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మైక్ అయితే మనకి లైవ్స్ కి, ఇంటర్వ్యూస్ కి, ఫిలిమ్స్ కి, టెలివిజన్, మీటింగ్, వీడియో టీచింగ్ కి, వ్లాగ్స్ కి అయితే ఈ మైక్ యూజ్ చేస్తారు. నేనైతే ఇది వ్లాగింగ్ కోసం తీసుకున్నాను. ఇప్పుడు మాన్యువల్ చూసేద్దాం. ఇప్పుడు ప్యాకింగ్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాము. ఫస్ట్ అయితే మైక్రోఫోన్ ఉంది. మైక్రోఫోన్ అయితే ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఒకటైతే ఇక్కడ నేను కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో రిసీవర్ అయితే ఉంది. ఇప్పుడైతే నేను యూజ్ చేస్తున్నాను రిసీవర్ మొబైల్ కి పెట్టి. నెక్స్ట్ ఛార్జింగ్ కంపార్ట్మెంట్. ఇదైతే ఛార్జింగ్ కంపార్ట్మెంట్ మన మైక్రోఫోన్స్ కి అండ్ రిసీవర్ కి. ఇది అయితే ఛార్జింగ్ కంపార్ట్మెంట్. నెక్స్ట్ అయితే C2L అడాప్టర్. ఇదైతే C2L అడాప్టర్. ఇది మనం ఐఫోన్స్ కి అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ C2C అడాప్టర్. C2C అడాప్టర్ అయితే ఇప్పుడు నేను పెట్టి యూజ్ చేస్తున్నాను మొబైల్ కి. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ కేబుల్. మన ఛార్జింగ్ కేబుల్ అయితే ఇది. ఈ ఛార్జింగ్ కంపార్ట్మెంట్ కి వచ్చేసి ఈ కేబుల్ పెట్టి అయితే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి DSLR కేబుల్. DSLR కేబుల్ అయితే ఇది. మనము కెమెరాస్ యూజ్ చేసేటప్పుడు అయితే ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్లిప్స్. మ్యాగ్నెటిక్ క్లిప్స్ అయితే ఇవి 2 క్లిప్స్ అయితే మనకి ఇచ్చారు. ఇవి మనము ఇట్లా హోల్డ్ చేసి మైక్స్ మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ విండోలు అయితే ఇవి క్యూట్ గా ఉంది కదా. నెక్స్ట్ యూజర్ మాన్యువల్. ఇదైతే యూజర్ మాన్యువల్. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా నాకైతే కొన్ని పార్ట్స్ అయితే మిస్ అయ్యాయి అనేసి. ఆ పార్ట్స్ అయితే ఇవే.
ఇది C2L అడాప్టర్ ఒకటి మిస్ అయింది, C2C అడాప్టర్ అయితే మిస్ అయింది. C2C అడాప్టర్ అయితే ఇప్పుడు నేను మొబైల్ కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ విండోలు కూడా నాకు ఒకటే వచ్చింది, ఇప్పుడైతే నాకు 2 రిసీవ్ అయ్యాయి. ఓవరాల్ గా ఇది నేనైతే ఇప్పుడు ఇంట్లో కనెక్ట్ చేసుకొని అయితే చూస్తున్నాను. ఇంట్లో డిస్టర్బెన్స్ కూడా వస్తున్నాయి, బయట కన్స్ట్రక్షన్ సౌండ్స్ కూడా వస్తున్నాయి, ఫ్యాన్ కూడా వేసే ఉంది మనకి. ఇప్పుడు సేమ్ ఆడియో మనం బయట కూడా టెస్ట్ చేసి చూద్దాము. హాయ్ హలో, మీరైతే ఇండోర్ వాయిస్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే నేను హైవే మీద ఉన్నా వాయిస్ చెక్ చేద్దాం అనేసి. ఇప్పుడైతే నేను మైక్ కనెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు సౌండ్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి నేను ఆఫ్ చేసి కూడా మీకు సౌండ్స్ ఎలా ఉన్నాయి, ఇది స్పీకర్ ఎలా పనిచేస్తుందో అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అయితే నేను మైక్ ఆఫ్ చేసిన తర్వాత సౌండ్ వాయిస్ అయితే ఏం వినిపించట్లేదు. ఈ మైక్ అయితే మనకి చాలా వర్త్ అనే చెప్పాలి. నెక్స్ట్ అయితే మనము వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టి అయితే మనం చెక్ చేద్దాం ఒకసారి. ఇదైతే వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే తీసేసాను, వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఒకసారి మీరు డిఫరెన్స్ చెక్ చేయండి. ఇప్పుడు ఇది మనం డబుల్ క్లిక్ ప్రెస్ చేసుకుంటే రివైవ్ మోడ్ లోకి వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేది రివైవ్ మోడ్ లో. ఒకసారి ఈ ఫీచర్ కూడా మనకి ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు మనము. ఇదైతే నేను అంత యూజ్ చేయట్లేదు, నేను ఎక్కువ యూజ్ చేసేది అయితే నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకోవాలి అయితే నేను యూజ్ చేస్తాను. ఇదైతే ఓవరాల్ రివ్యూ. ఒకసారి మీకు నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకొని అయితే నేను రివ్యూ చెప్తాను. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇండోర్ లో మనకి నార్మల్ గా షూట్స్ చేసుకుంటే ఇది ఓకే, మనకి నార్మల్ ఇప్పుడు ప్రెసెంట్ మనం బిగినింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఇది ఓకే. ఇప్పుడు మనం అవుట్డోర్ లో ఉన్నాం కాబట్టి ఇదైతే అంత నాయిస్ క్యాన్సిలేషన్ అయితే క్యాప్చర్ చేయట్లేదు, మనకి చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఇదైతే మనము ఇండోర్ లో యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బెస్ట్. ఇది నాకు ప్రెసెంట్ అయితే యూస్ఫుల్ గా ఉంది, ఎందుకంటే మేము ఇండోర్ లో అయితే మేము షూట్స్ చేసుకుంటాము, షార్ట్స్ అవి ఇవి చేసుకుంటాం కాబట్టి ఇది ఇండోర్ లో నాకైతే బెస్ట్. ఇది హెల్ప్ఫుల్ గానే ఉంది. ఇదైతే నాకు చాలా యూజ్ అవుతుంది. మీకు కూడా ఇన్ కేస్ కావాలనుకుంటే ఇది ఆర్డర్ చేసుకోవచ్చు. ఇండోర్ వరకు అయితే ఇది ఓకే. ఓవరాల్ గా అయితే ఇది మీరు చూసారు కదా, మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి. వన్స్ అయితే తీసుకునే ముందు ఓవరాల్ గా మొత్తం అన్ని పార్ట్స్ వచ్చాయా లేదా చెక్ చేసుకోండి. ఇదైతే నా ఫస్ట్ రివ్యూ వీడియో, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.